హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బ్యాండ్ బాజా, డీజే చప్పుళ్ల నడుమ గణనాథుడి శోభాయాత్ర విశేషంగా కొనసాగుతుంది. యువత, చిన్న పెద్ద అందరూ కూడా గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ కొనసాగుతుంది. గణేశుడి నిమజ్జనాలతో ఎక్కడికక్కడ సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం చార్మినార్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి శశి అందిస్తారు. గణనాథుల శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారం. శశి, చార్మినార్ వద్ద కోలాహల వాతావరణం నెలకొన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. వినాయక విగ్రహాలు చార్మినార్ వీధిగా తరలిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ వైపు నిమజ్జనం కోసం భారీగా వినాయక విగ్రహాలు భారీ విగ్రహాలు నిమజ్జనం తరలింటే వినాయక విగ్రహాల నిమజ్జనానికి తీసుకువెళ్ళినటువంటి దృశ్యాలను చూడడానికి పెద్ద ఎత్తున చార్మినార్ వద్దకు చేరుకుంటారని చెప్పుకోవచ్చు. మన విషయంలో చూడొచ్చు, ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే జనాల రద్దీ కూడా చార్మినార్ వద్ద పెరుగుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు జనాల భక్తులకు సంబంధించిన నృత్యాలు కావచ్చు, డీజల్ డాన్సులు కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటి కలిపి చార్మినార్ వద్ద కోలాహల వాతావరణం నెలకొన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అన్నా బాబలతో కలిసి చాలా మంది కూడా ఈ జోష్ని ఎంజాయ్ చేస్తూ వైపు వినాయకుడిని గంగలో ఒడికి చేర్చడానికి ఒడివడిగా తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలే చార్మినార్ వద్ద ఎక్కువగా మోనింపు చేస్తున్నాయి. మనం చూడొచ్చు, అత్యంత సుందరంగా వాహనాలను తీర్చిదిద్ది అలంకరించి అందులో వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ఎంతో కనువిందు చేస్తూ ఉన్నాయి. ఒకసారి మనం విజయవాడ కూడా చూడొచ్చు, ప్రత్యేకంగా వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నటువంటి వాహనాన్ని ఎంత ముస్తాబు చేశారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా వినాయక నిమజ్జనం వైపు ప్రతి ఒక్క వాహనం కూడా ఇదే తరహా అలంకరణతో కనిపిస్తోంది. అందరూ కూడా ఎంతో జోష్తో ఇంకా వారంతా కూడా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా కొద్దిసేపటి వరకు కూడా కాస్త వినాయక విగ్రహాలు వెళ్ళేటటువంటి రద్దీ తక్కువగా ఉంది. కానీ ఇప్పుడే వినాయక విగ్రహాలు తరలి వెళ్ళేటటువంటి రద్దీ కూడా పెరుగుతూ ఉంది. ఉదయం నుంచి ఇటు పోలీసులు కూడా వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ వైపు మళ్లించడానికి వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా స్లోగా లేకుండా వినాయక విగ్రహాలను వేగంగా పోలీసున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే బాలాపూర్ వినాయకుడి విగ్రహం నిమజ్జనానికి చార్మినార్ మీదుగా తరలిన తర్వాత అప్పటికే కొంత ఆలస్యమైంది కాబట్టి ఇంకా అదే ఆలస్యం మిగతా విగ్రహాల తరలింపు మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి ఇక పోలీసులు వినాయక విగ్రహాలు ఎక్కడా కూడా ఆగకుండా ఆలస్యం కాకుండా పంపిస్తూ ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. ఒకసారి మనం చూడొచ్చు, ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారు. వారంతా కూడా వాహనం ఎక్కడైనా ఆగితే వినాయక విగ్రహాలు తీసుకెళ్ళినటువంటి నిర్వాహకులకు సర్ది చెప్పడంతో పాటు ఇప్పటికే ఆలస్యమైందన్న భావన నేపథ్యంలో వారందరినీ కూడా వడివడిగా పంపిస్తున్నటువంటి దృశ్యాలైతే కనువిందు చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా నృత్యాలు, డీజే డ్యాన్స్లు అందరినీ కనువిందు చేస్తూ ఉన్నాయి. ఇక అందరూ కూడా చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఈ సుందర దృశ్యాలను చూడడానికి అందరూ కూడా తరలి వచ్చినటువంటి సందర్భం. సమయం గడుస్తున్నప్పటికీ కూడా భక్తుల రద్దీ ఇప్పటికే ఇంకా పెరుగుతూ ఉంది. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వైపు 19 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కనువిందు చేస్తోంది. ప్రతి మార్గంలో కూడా బాలాపూర్ వైపు నుంచి హుస్సేన్ సాగర్ వైపు వచ్చే ప్రతి మార్గంలో కూడా ప్రతి చోట భక్తజన సంద్రమే కనిపిస్తోంది. ఇక విగ్రహాలను తీసుకెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా జయబోలో గణేష్ అంటూ కూడా మహామంత్రాన్ని జపించినట్టు జయబోలో గణేష్ అంటూ కూడా జపించినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ప్రధానంగా పళ్ళతో ఎంతో చక్కగా ఈ వాహనాన్ని అలంకరించారు. మనం విశేషం చూడొచ్చు, ద్రాక్ష పళ్ళతో పాటు రకరకాల పళ్ళు, యాపిల్స్ లాంటి పళ్ళతో ఒక రకమైనటువంటి భావన వచ్చే విధంగా ప్రధానంగా దీనితో కూడా అలంకరించినటువంటి సందర్భం సరే మనం చూడొచ్చు. ఒకవైపు వినాయకుడు ఉంటే చుట్టుపక్కల అంతా కూడా ఒక పళ్ళ తోటలో వినాయకుడు కొలువు తీరాడా అన్న భావన వచ్చే విధంగా ఈ యొక్క వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వాహనంలో తరలిస్తున్నటువంటి దృశ్యాలు అత్యంత కనువిందు చేస్తూ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్క విగ్రహానికి కూడా ప్రత్యేకత ఉండేలాగా ఇటు నిర్వాహకులు తీర్చిదిద్దారు. మరోవైపు సుమారుగా 11 రోజుల పాటు వినాయక విగ్రహాలకు ఎంత నిష్టగా అయితే పూజ చేశారో అదంతా ఒక ఘట్టం. అయితే వినాయక విగ్రహాలను తీసుకెళ్లేటప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో అంత అందంగా అలంకరించి వాహనాలను తీసుకెళ్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. గణేష్ మంటపం ఏర్పాటు చేసినప్పుడు మంటపంలో
ఏ విధమైనటువంటి అలంకరణ ఉంటుందో ఆ అలంకరణను తెలదన్నే విధంగా మరోవైపు వాహనంలో తీసుకెళ్లేటప్పుడు ఇక వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఆ జాగ్రత్తగా పాటిస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక్కొక్క చోట ఒక్కో రకమైనటువంటి వినాయకుడు ప్రస్తుతం కనువిందు చేస్తూ ఉన్నాడు. చిన్న పిల్లలు సైతం ఆ యొక్క డీజే డాన్స్ యొక్క మ్యూజిక్ ఉర్రూతు లెగిస్తుంటే వారంతా కూడా ఇప్పటికే డాన్సులు చేస్తూ వారందరినీ కూడా కనువిందు చేస్తూ అలరిస్తున్నటువంటి సందర్భాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు, వినాయక విగ్రహాలు వచ్చేటటువంటి పరంపర కొనసాగుతుంది. ఒక్కొక్క విగ్రహం భారీ భారీ వాహనాల్లో తీసుకొస్తూ ఉంటే మొత్తం పెద్ద ఎత్తున కూడా ఒక ఏ విధంగా అయితే ట్రైన్ మనకు కనిపిస్తూ ఉంటుందో ఆ ట్రైన్ భోగిలాగా పెద్ద ఎత్తున కూడా ఆ క్యూ ఆ భోగిలాగా కనిపిస్తున్నటువంటి దృశ్యం చార్మినార్లో కనువిందు చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ప్రధానంగా ఓట్సిటీ ప్రాంతం కాబట్టి అత్యంత సమస్యాత్మక ప్రాంతం కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా పోలీసులు తీసుకున్నటువంటి ముందస్తు జాగ్రత్తలు ఇచ్చాయంటూ చెప్పుకోవచ్చు. ముందుగానే ఎక్కడైతే ఏ ప్రాంతాలు సున్నితమైన ప్రాంతాలు ఎక్కడైతే అల్లర్లు చెలరేగేటువంటి అవకాశం ఉంది అన్న అంశాలను ఫీల్డ్ వర్క్ లో భాగంగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఆ గుర్తించినటువంటి అంశంలో భాగంగానే అక్కడ ఉంచాల్సినటువంటి ఫోర్స్ కంటే ఎక్కువగా ఉంచారు. ఇలా ప్రతి చోట కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం వైపు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే సుమారుగా హుస్సేన్ సాగర్ వ్యాప్తంగా 30,000 వరకు కూడా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయంటూ కూడా ఒక అంచనా. అయితే మాలాపూర్ నుంచి చార్మినార్ మీదుగా వచ్చేటటువంటి వినాయక విగ్రహాలే చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఓల్డ్ సిటీలో ప్రతి చోట కూడా ప్రతి గల్లీలో కూడా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు నిమజ్జనం వైపు తరలి వెళ్తున్నాయి. సో మొత్తానికి చార్మినార్ వైపు మాత్రం భక్తుల సందడి కోలాహలం అత్యంత ఎక్కువగా ఉందంటూ కూడా చెప్పవచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ భక్తుల రద్దీ కూడా పెరుగుతోంది. మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ లేదు, కానీ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ ఎక్కువయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. యామిని.